హాయ్ వెల్కమ్ టు శరణ్యాస్ కిచెన్. ఈరోజు నేను రెగ్యులర్గా చేసుకునే రసం రెసిపీని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. రసం అంటే ఇష్టపడే వాళ్ళైతే అన్నం కన్నా కూడా ఈ రసాన్ని ఎక్కువగా తాగేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు రసం పొడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే చిటికెడన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 10 రెమ్మల వెల్లుల్లి వేసుకొని అందులోనే 3 ఎండుమిర్చి వేసుకొని ఇలా చూపిస్తున్నట్టు కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పండినటువంటి టమాటా వేసి దాన్ని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. చింతపండు టమాటా అంతా బాగా స్క్వీజ్ చేసుకొని దాంట్లో వచ్చిన పిప్పి అనేది సపరేట్ చేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని అందులోనే 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే మనం ముందుగా కొట్టిపెట్టినటువంటి రసం పొడి ఉంది కదండి, అది మొత్తం దాంట్లో వేసేసుకొని అది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం పచ్చివే వేసాం కాబట్టి మనం మాడకుండా చూసుకోవాలండి. మాడిపోతే మాత్రం వేరే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇందులో ఒకసారి వేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి మీ ఇష్టం అండి. అంటే ఒకసారి టేస్ట్ చూసుకొని పులుపు కరెక్ట్గా సరిపోతుందో లేదో అని పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను పెట్టిన రసంకి అయితే 3 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇప్పుడు అందులోనే సాల్ట్ వేసుకొని అలాగే పసుపు వేసుకొని అది బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి బాగా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. దీనికి 1 పొంగు వస్తే సరిపోతుందండి. రసం అనేది ఎక్కువసేపు మరగకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.